నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంతమంది నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రధానంగా వైఎస్ఆర్‌సీపీలో ఎవరైతే కీలకమైనటువంటి ఎమ్మెల్యేలుగా ఉండి, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించినటువంటి వ్యక్తులకు కొంతమందికి భంగపాటు తప్పలేదు. ఇలాంటి సందర్భంలో చాలామంది నేతలు వారి వారి వ్యూహాలను మార్చుకుని రాజకీయంగా మార్గాలను ఎంచుకుంటున్నారు. కానీ అన్ని దారులు మూసుకుపోయాయి. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారి పరిస్థితి అయితే దయనీయంగా మారిందని చెప్పాలి. ఎందుకనంటే వైఎస్ఆర్‌సీపీ మనకు భవిష్యత్తునిస్తుంది. ఆ పార్టీలో ఉంటే ఇంకా ఢోకా లేదు. రానున్నటువంటి కాలంలో మన రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి దిగులు లేదు అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పరిస్థితులు మారే, సమీకరణాలు వేగంగా పుంజుకుంటున్నాయి. ఇట్లాంటి క్రమంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా కొంతమంది వారికి టికెట్లు దక్కలేదు, సర్వే రిపోర్ట్ ఆధారంగా చేసుకుని మీకు ఇవ్వలేకపోతున్నాం, సారీ, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఒక్కొక్క జాబితాను విడుదల చేస్తూ ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ, ఒక రకమైనటువంటి ఆశతో ఎదురు చూసేటువంటి పరిస్థితి పార్టీలో ఉంది. వైఎస్ఆర్‌సీపీలో గతంలో ఎప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితి కనిపించలా. మరి ఎందుకు వచ్చింది ఇలా అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఇప్పటికే సర్వే రిపోర్ట్ల ఆధారంగా వైఎస్ఆర్‌సీపీ రెండోసారి అధికారంలోకి రావడం కష్టం అని తేల్చేసింది. మరి ఇటువంటి సందర్భంలో రానున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎలా, ఏంటి అనే దాని మీద వ్యూహం పన్నుతున్నారు అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి సందర్భంలో ఆయనకు అనేక రకాలుగా దాడులనే చెప్పాలి. ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి వారి ద్వారా, అలాగే ప్రతిపక్ష పార్టీ ద్వారా, మూడవది ముఖ్యంగా తన సోదరి ద్వారా. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా చాలామంది, దాదాపు ఒక 60 నుంచి 70 మంది వరకు ఈసారి కొత్త వారికి అవకాశం ఇస్తున్నాం, లేకపోతే ఇక్కడి నుంచి మీరు అక్కడికి మారండి అనే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇలాంటి క్రమంలో ఆ నేతల పరిస్థితి ఏంటి, వారి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే వైఎస్ఆర్‌సీపీలో ఉండి మీ పనితీరు బాగోలేదని ఒక రకంగా పక్కన పెట్టబడ్డారో వారంతా ఏకమయ్యారట. దానికి సంబంధించి ఫోన్లోనో లేకపోతే ఎట్లనో మాట్లాడుకుంటూ మన పరిస్థితి ఏంటి, ఎందుకనంటే వైఎస్ఆర్‌సీపీ మనకు అండగా ఉంటుంది రాజకీయ భవిష్యత్తులో అని చెప్పి అటు తెలుగుదేశం పార్టీని, కాంగ్రెస్ని, బీజేపీని, జనసేనని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేశారు. మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళాలంటే కష్టమైనటువంటి పని. అలా అని వైసీపీలో ఉంటే ఇప్పటికే పొమ్మన లేక పొగ పెట్టారు. మళ్ళీ మనం ఆ పార్టీలో ఉండటం అవసరమా, కొనసాగటం మంచిదేనా, మరి ఇలాగుంటే మన రాజకీయ భవిష్యత్తు ఏంటి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఒక రకమైనటువంటి కసరత్తు మొదలుపెట్టారట. ఎందుకనంటే వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా సరే వారి యొక్క మనుగడ సాధించడం కోసం ఒక ప్లాట్ఫామ్ ఎలక్షన్ అనేది. మరి ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఎవరైతే టికెట్ దక్కనటువంటి వారు ఉన్నారో నిరాశావాహులు అనుకోండి, ఇంకా ఇటువంటి సందర్భంలో వారి వ్యవహార శైలి కానీ, పొలిటికల్ ఫ్యూచర్ కానీ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. చాలామంది ఇప్పటికే పార్టీలను ఎదుర్కొంటున్నారు. పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. నిన్నటి వరకు ఆ పార్టీలో ఉన్నటువంటి నేతని దుర్మార్గుడు, అవినీతిపరుడు, ఆ పార్టీ వేస్ట్ అన్నటువంటి వారే ఇప్పుడు ఈయనకన్నా ఆయనే బెటర్,
ఆ పార్టీలోకి వెళ్ళటం బెటర్ అని. ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరి ఇటువంటి సందర్భంలో దాదాపు 10ల సంఖ్యలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఏ పార్టీలోకి వెళ్తారు? వెళ్ళేటువంటి పరిస్థితి అసలు ఉందా? అసలు వారు ఇన్వైట్ చేస్తారా వారిని అనేది ఇక్కడ కీలకంగా మారింది. మరి ఏం చేయాలి? మనం ఎలా ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పడం బెటరా, లేదా సొంతంగా ఒక ఏదైనా పార్టీ పెట్టుకోవడం బెటరా, లేకపోతే ఇప్పటికే ఉన్నటువంటి పార్టీల్లో చేరటం మంచిదా? ఈ రకరకాల ఆలోచనలతో ఎవరి ప్రయత్నాలు వారే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులతో కాంటాక్ట్లోకి వెళ్ళారు. కొంతమంది జనసేన. ఇక చేసేదేమి లేక ఏదో ఒక పార్టీలే, మెడలో ఏదో ఒక కండువా ఉంటే మనకు గౌరవం ఉంటుంది అనుకునేవారు ఇంకా మిగిలిన పార్టీలు ఉన్నాయిగా కొన్ని, వాటిని అప్రోచ్ అవుతున్నారండి. మొత్తానికైతే వైఎస్ఆర్సీపీలో ఉండటానికి వీరంతా ఇష్టపడట్లేదు. ఎందుకనంటే ఇప్పటికే మనకు సరైనటువంటి గౌరవం దక్కలేదు. కొంతమంది డైరెక్ట్గానే విమర్శలు చేస్తున్నారు, మరికొంతమంది వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, మరికొంతమంది పత్రికా ప్రకటనలు విడుదల చేస్తున్నారు. విడుదల చేయటం, మాట్లాడేయటం కాదు మేము ఆ ఉద్దేశంతో అనలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచివారు అని మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడం. అంటే రాజకీయాల్లో ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు అనేది వాస్తవం. అందులోనూ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అంటే ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రకరకాల కాలిక్యులేషన్స్, ఆయా రకాల ఈక్వేషన్స్ ఉంటాయి. మరి ఇటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎవరైతే ఈ అసంతృప్తి నేతలు ఉన్నారో వారి పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ కీలకంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరైతే ఒక రకమైనటువంటి ధిక్కార స్వరంతో మాట్లాడుతున్నారో వారిని ఇక బుజ్జగించే పని కూడా వద్దు మనకి. ఇప్పటికే ఈ ముప్పేట దాడిని తట్టుకోలేకపోతున్నాం. ఒక పక్కన సర్వేలు, మరో పక్క పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు, మరి ముఖ్యంగా తన సోదరి షర్మిల ద్వారా డైలాగ్ వార్, అటాక్ అనేది ఇవన్నీ ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టేస్తున్నాయి అని చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అసంతృప్తి నేతలు, కొంతమంది ఇప్పటికే వ్యతిరేకతతో మాట్లాడుతున్నారు, తిరుగుబాటు బాహుట ఎగరవేస్తున్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటారు. చూడాలి రానున్న రోజుల్లో ఏ రకమైనటువంటి సమీకరణాలు ఏర్పడతాయి, ఏ వ్యూహంతో ముందుకు వెళ్తారు. వైఎస్ఆర్సీపీలోనే రెబల్స్గా తయారై ఇండిపెండెంట్లుగా పోటీ చేసేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారనేది తాడేపల్లి పార్టీ వర్గాల ద్వారానే మనకి తెలుస్తుంది.